మీ అందరికీ యేసునామములో శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి సోమవారం 10:30 నుండి 11 వరకు ఇవ్వబడుచున్నటువంటి ఈ వర్తమానములు అనేక మంది చూచి మేలు పొందుతా ఉన్నారు. మరి వారు మేలు పొందినటువంటి వారు ఫోన్లు చేసి ప్రార్థనలు చేయించుకొని మరి ఇంకా లోతుకు వెళ్ళడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మీలో కొంతమంది వాక్యం వింటున్నారు. ఈ వాక్యం ఎంతవరకు మీ హృదయంలో పనిచేస్తుందో ప్రేక్షకులందరి కొరకు మేము ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ వర్తమానం వినుట ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుతా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, వాక్యమును వింటున్నటువంటి ఈ ప్రియులను మీరు దీవించండి. పరిశుద్ధాత్మ కార్యము వారి హృదయంలో పనిచేయని మనం వేడుకొంచున్నాను. ఈ సమయంలో వారిపై పనిచేసే ప్రతి సాతాను క్రియను యేసు నామములో నేను గద్దిస్తా ఉన్నాను. నీ వాక్యం వింటుండగానే వారి అంతరంగంలో నీ వాక్య ప్రభావం పనిచేయనట్లుగా గ్రహించి నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మనం దేవుని రాజ్యం గురించి మనం కొంతకాలం నుండి ధ్యానిస్తా ఉన్నాం. ఈరోజు మార్కు సువార్త 4వ అధ్యాయం 26వ వచనం నుండి 29 వరకు ధ్యానిస్తాం. మరియు ఆయన, ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రి పగలు నిద్రపోవచ్చు, మెలుకొనుచుండగా వారికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలిచినట్లే, వారికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేతిగాడు వెంటనే కొడవలు పెట్టి కోయినని చెప్పాను. సోదరులారా, ఒక మనుషుడు భూమిలో విత్తనం వేశాడు. రాత్రింబాగా నిద్రపోతా మేల్కొంటా ఉండగా అతనికి తెలియని రీతిగానే ఆ విత్తనం మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. ఈ విత్తనము దేవుని రాజ్యము. మొదట మొలకను, తర్వాత వెన్నును, ఆ తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలు పెట్టి కోయిను. ఇతడు ఇక్కడ ఈ మనుషుడు విత్తనం వేశాడు. మరి పగలు రాత్రి పగలు కష్టపడతా ఉన్నాడు. కానీ ఒకదానిలో అతని యొక్క కష్టం ఏమి పనిచేయదు. అతడు ఆ విత్తనములకు కావలసినటువంటి జాగ్రత్తలన్నీ, ఆ విత్తనం పెరగడానికి కావలసిన జాగ్రత్తలన్నీ తీసుకుంటాడు. అలాగే పంట పడినప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటాడు. అతను నిద్రపోవచ్చు, మేల్కొనొచ్చు. కానీ భూమిలో పడినటువంటి ఆ విత్తనము తనంతట తానే పెరుగుతూ ఉన్నది. చాలా మంది, నేనెంత సేవ చేశాను, నేనెంత సేవ చేశాను, నేను చాలా సేవ చేశాను, పలానా వాడు చాలా సేవ చేశాడు అనుకుంటూ ఉంటారు. ఇది చాలా తప్పు. కానీ విత్తనము అనేటటువంటిది, దేవుని రాజ్యం అనేది, ఇట్ ఈస్ పవర్ఫుల్. అది శక్తితో కూడినటువంటిది. నీవు నేను చేసినటువంటి ఈ క్రియ వలన దేవుని రాజ్యం పెరిగి మొలకెత్తి అది ముదురు గింజలను ఫలింప చేయలేదు. ఈ మనుషునికి అది అసాధ్యం. కేవలం అతని పని ఏంటంటే విత్తనము వేయడమే, అంతే. ఇతడు విత్తనం వేయగలిగినాడు, రాత్రి మేల్కొనగలుగుతున్నాడు, అంతే చేయగలడు, అంతే. భూమి లోపల ఈ విత్తనము, ఈ శక్తి కలిగిన విత్తనము ఏ రీతిగా అది అంకురించి మొలకెత్తి అది పెద్దదవుతుందో, గింజలను రప్పిస్తుంది, ఇదంతా కూడా మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రాసెస్, అంతే. దేవుడు చేస్తాడు. దేవుని రాజ్యం, దాంట్లో ఉన్నటువంటి శక్తి, దాని పెరుగుదల కొరకు, తర్వాత పంట కొరకు, వీరంతటి కొరకు దానంతటి తానే మొలకెత్తేటటువంటి ఈ ప్రాసెస్ దేవుడు పెట్టాడు. కనుక నీవు కానీ నేను కానీ ఎంత శ్రమ పడ్డాను, వాళ్ళెవరో ఎంత శ్రమ పడ్డారని కాదు. మనం శ్రమ పడేదంతా ఏంటంటే విత్తనం చల్లడం, ఆయా స్థలంలో విత్తనం చల్లడం, అంతే. మిగతాదంతా కూడా ఆ విత్తనంలో, అనగా దేవుని రాజ్యంలో పనిచేసేటటువంటి శక్తి వలన అది పెరుగుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య ఇటువంటి ఉపమానాలన్నీ కూడా ఎందుకైనా చెప్తున్నాడు అని శిష్యులు అడుగుతూ ఉన్నారంట. యేసయ్య దానికి ఏ విధమైనటువంటి జవాబు చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుదాం. తర్వాత శిష్యులు వచ్చి, నువ్వు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది గాని వారికి అనుగ్రహించబడలేదు. సోదరులారా, ఇక్కడ తన చుట్టూ వేధిస్తున్నటువంటి శాస్త్రులు, మరి యాజకులు, పరిచయులు, వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యాన్ని ఎదుర్కొంటా ఉన్నారు. ఆయనకు శత్రువులుగా మిగిలిపోయినారు. గనుక యేసు ఏం చెప్పాడంటే, మీకు అనుగ్రహించబడినది దాని మర్మములను గ్రహించుట మీరు తెలుసుకోగలరు. ఎప్పుడు తెలుసుకుంటాం మనం?
ఎప్పుడైతే దేవుని రాజ్యం గురించి నువ్వు విన్నావో, యేసు ప్రభు ఈ లోకంలో తన యొక్క సేవను ప్రారంభించినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించిన గనుక మారు మనసు పొందుడి అని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. సోదరులారా, చాలా మంది మారు మనసు అనేటటువంటి మాట వారి యొక్క వర్తమానములలో రానివ్వడం లేదు. అనేకమైన సంఘాల్లో వాక్యం చెబుతున్నారు కానీ మారు మనసు గురించి అసలు ప్రకటించడమే లేదు. యేసయ్య మొదటి మాటలు మనం చూసినప్పుడు పరలోక రాజ్యం చాలా శక్తివంతమైనది. సోదరుడా, నువ్వు నీ రాజ్యాన్ని కట్టుకుంటున్నావేమో, నీది నాది అనేది ఏమి లేదు. చాలామంది మా సంఘం అని అంటున్నారు. ఈ గర్వం నుంచి దేవుడు మేము విడుదల చేయాలి, మేము చాలా గొప్ప, మేము చాలా పవర్ఫుల్. ఏంటి నువ్వు గొప్ప? దేవుని యొక్క రాజ్యము గొప్ప. నెబుకద్నెజరు అనేటటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు తన యొక్క శక్తిని గురించి అతడు తలంచుకొని గర్వపడతా ఉన్నాడు. అతనికి ఒక కళ వచ్చింది. ఆ కళ గురించి దైవ సేవకుడైనటువంటి దానియేలు అతనితో మాట్లాడచ్చు. ఏమన్నాడంటే, ఒక రాజ్యం ఉంది బాబు, ఆ రాజ్యం చాలా శక్తివంతమైనది, అది దేవుని రాజ్యము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనం కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యాలన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయను, గాని అది యుగ యుగముల వరకు నిలుచును. దేవుని యొక్క రాజ్యం యుగ యుగముల వరకు నిలిచేది. నీ యొక్క గొప్పతనం గురించి నువ్వు మాట్లాడుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే దేవుని రాజ్యం చాలా గొప్పది. ఆ రాజ్యం అనేటువంటి విత్తనాన్ని నువ్వు ఇచ్చినప్పుడు తనంతట అదే పెరుగుతుంది, తనంతట అదే మొలకెత్తుతుంది, తనంతట అదే ముదిరి గింజలను, ఆ వెన్నులను ముదిరి గింజలను ఇస్తుంది. చూడ, నీవు నేను గర్వపడ పని లేదు. ఇంత చెప్పినప్పటికీ దానియేలంతా మర్చిపోయి 4వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, నా భయాధిక్యము, నా రాజ్యము, నేను కట్టించినటువంటి నా రాజ్యం అంటున్నాడు. ఆ మాట తన నోట ఉండగానే పరలోకం నుండి దేవుని యొక్క తీర్పు అతని మీదకి వచ్చింది. మనుషులు అతను తరిమారు. అతడు అడవిలో ఒక జంతువు వల్లే గడ్డి మేయవలసి వచ్చి బెంత జంతువు వల్లే తయారైనాడు. సోదరుడా, నీవు చాలా గర్విస్తున్నావేమో, నా జ్ఞానము, నా చాకచక్యం చూసారా, నా యొక్క ప్రభావం ఎంత ఉందో అని అంటున్నావేమో. దేవుడు గడ్డి మేయించగలిగిన జాగ్రత్త. ఈ సమయంలో దేవుడి వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తున్నాడు. బీ వెరీ హంబుల్. దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకో. ఎప్పుడు కూడా గర్వంతో కూడినటువంటి తలంపులు నీలో రానివ్వకు. నీవు దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క గొప్పతనం గురించి నీవు కొనేయవలసింది. ఎప్పుడైతే దేవుడు తన యొక్క మహిమను నీకు చూపిస్తాడు, దావీదు ఎప్పుడు కూడా మహాకాశంలో ఉన్నటువంటి గొప్పతనమును, దాన్ని చేసినటువంటి దేవుని గురించి ఆయన తలస్తూ ఉన్నప్పుడు వెంటనే అతనికి ఏ జ్ఞానం వచ్చిందంటే, ఇంకా అతడు అలా తలస్తూ స్తుతిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క గొప్పతనమును అతడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి వెంటనే అతనికి పశ్చాత్తాపం అనేది వచ్చేది. దేవుని రాజ్యము అనేది నీకు పశ్చాత్తాపాన్ని కలిగజేస్తుంది, మారు మనసును కలిగజేస్తుంది. అదేమంటాడంటే, తన తప్పును కనుగొనగలవాడు ఎవడు అని అంటున్నాడు. నేను రహస్యంగా చేసిన తప్పులను క్షమించుము, దుర్మాన పాపము నన్ను ఏబడి చేయలేకము. చూసారా, దేవుని యొక్క రాజ్యం గురించినటువంటి గొప్పతనాన్ని నీవు దేవుని యొక్క ఆత్మతో నీవు గ్రహించినప్పుడు తప్పకుండా నీ పశ్చాత్తాపంలోనికి తగ్గింపులోకి వస్తావు. సోదరుడా, మరి ఈ శిష్యులు వీరు ఈ జ్ఞానం పరలోక మర్మములను గ్రహించేటటువంటి స్థితిలోకి వచ్చారు. వారు ఏం చేశారంటే, దేవుని ఆత్మకు వారు ప్రతిస్పందించారంతే. ఎప్పుడైతే యేసు ప్రభు సముద్ర తీరంలో ఉన్నటువంటి ఆ ప్రజా సమూహానికి ఆయన వాక్యం చెప్తున్నాడు, వాళ్ళందరూ మీదకి వచ్చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఖాళీ లేదు. సముద్రం దగ్గరికి వచ్చేసారు. ఆయన ఏం చేశాడు, వెంటనే ఒక దోణి ఎక్కేశాడు. అది ఎవరి దోణి? అది పేతురు యొక్క దోణి. పేతురు నా దోణిలో రాకపోవతలు వేరే దోణిలో వెళ్ళు అని అనలేదు. అతడు రాత్రంతా కలిసిపోయాడు, వలవ బాగు చేసుకుంటా ఉన్నాడు. అయినప్పటికీ యేసయ్య రాగానే
తనలోనికి దేవుని యొక్క ఆత్మ ప్రారంభమవుతూ ఉన్నది. దేవుని యొక్క రాజ్యం అతని అంతరంగంలో ప్రారంభమవుతూ ఉన్నది. యేసయ్య కొంచెం దోణిని లోతుకి నడిపించమన్నాడు. అక్కడ ఆయన ఆ దోణిలో కూర్చుండి వాళ్ళందరికీ వాక్యం చెప్తా ఉన్నాడు. వాక్యం అయిపోయింది. ఆయన ఏమంటున్నాడంటే మీరు లోతుకు వెళ్ళి వలలు వేయండి అంటున్నాడు. మరి పేతురు ఏమంటున్నాడు? సహజంగా ఏమన్నాడంటే మేము రాత్రి అంతా శ్రమ పడ్డాం, ఏమీ దొరకలేదు, అయినప్పటికీ అని అంటున్నాడు. నీవు చెప్పిన మాట ప్రకారము మేము చేస్తామని వాళ్ళు లోతుకు వెళ్ళి వలలు వేసినప్పుడు విస్తారమైనటువంటి ఆ చేపల రాశి వాళ్ళకు దొరికింది. దానంతరం తీసుకుని వచ్చారు. సముద్ర తీరమున వాళ్ళ రాశిని వేయగానే ఆశ్చర్యచకితుడైనాడు. సోదరుడు, ఎప్పుడైతే దేవుని రాజ్యం నాకు నీవు కొంత ప్రతిస్పందిస్తావో, నీవు కొంత రెస్పాన్స్ ఇస్తావో, వెంటనే ఆ రాజ్యం అనేది మొలటం ప్రారంభమవుతుంది. వెంటనే దానిని చూచి అతని లూకా 5వ అధ్యాయంలో ఉంటుంది. పేతురు ఏం చేశాడంటే యేసు యొక్క మోకాళ్ళ మీద సాష్టాంగపడ్డాడండి. అతను సబ్మిట్ అయిపోయాడండి. తాను తగ్గించుకున్నాడు. నీవు తగ్గించుకుంటే ఈ వాక్యం వింటున్నప్పుడు సహోదరి, నీవు తగ్గించుకుంటే దేవుని రాజ్యం యొక్క శక్తి నేను పనిచేయడం ప్రారంభమవుతుంది. నేను వచ్చినటువంటి ఈ గొప్ప ఆట బండి ఏంటంటే గర్వం అనేది నీలో ఉన్నది. ఆ గర్వాన్ని బట్టి దేవుని యొక్క ఆత్మని సరిగా పనిచేయటం లేదు. నీ గర్వాన్ని బట్టి నీవు దేవుని యొక్క రాజ్యం యొక్క శక్తిని అడ్డుకుంటున్నావు అంతే. ఎప్పుడైతే దీనుడై యేసు మోకాళ్ళ సాష్టాంగపడ్డాడు, అతను మంట కరిగిపోయింది. లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడను. ఎప్పుడైనా సహోదరి నీవు నీ పాపాల గురించి గుర్తు చేసుకొని అయ్యో నేను పాపాత్మురాలను, నేను పాపాత్ముడను అని ఎప్పుడైనా గ్రహించావా? నీ పాపాన్ని బట్టి నీ యొక్క హృదయం గర్వంతోనే కాకుండా నీ హృదయం కఠినమైపోయింది. నేను దేవుడే కార్యములు చేయలేడు. ఇక్కడ ఈ బండ పేతురుని దేవుడు మారుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే అతడు లోబడతా ఉన్నాడు, సాగిలపడ్డాడు. ఎవరైనా సాగిలపడ్డావో లేదో నాకు తెలియదు. నీవు సాగిలపడు. దేవుని సన్నిధిలో తాను తగ్గించుకునేవాడు, హెచ్చరించబడు. ఈ సమయంలో దేవుని యొక్క ఒక వింటున్నావు. ఈ వాక్యం ద్వారా నేను దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఏ విషయాల్లో గర్వంగా ఉంటున్నావు? నెబుకద్నెజరు వల్ల కాకముందని నువ్వు తగ్గించుకో. 5వ వచనం చూడండి. 10వ వచనంలో ఆఖరి భాగంలో ఏమన్నదంటే యేసు భయపడకు, ఇప్పటి నుండి నీ మనుషులను పట్టువాడు అని సీమోనుతో చెప్పాను. వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అతడు చేసినటువంటి గొప్ప కార్యం చూడండి. ఎలాగ ప్రతిస్పందించడమే కాకుండా లోబడ్డాడంతే. నీవు దేవునికి లోబడితే అయ్య బాబోయ్ నా దోణిలో, నా వలలో, నా డబ్బు, నా చేతికాడలో అని నీవు అనుకుంటావు. చాలామంది వాళ్ళు జీవిత దినములన్నీ కూడా వారు ఆ దేవుని సేవ చేయకుండా వారు రిటైర్ అయిపోయిన తర్వాత దేవుని సేవ మొదలెడతారు. చూడడా, నువ్వు రిటైర్ అయిపోయిన తర్వాత దేవుని సేవ చేస్తావా? అంతేనా? నువ్వు దేవుని సేవను నువ్వు ఉద్యోగం చేస్తే చేయలేవు. దేవుని యొక్క ఆత్మ నువ్వు సరిగా తాకిందంటే నువ్వు తలకుండా అయిపోతావు అంతే. ఏమనుకుంటున్నావు? నువ్వు నీ వైపుకు చూస్తున్నావు, డబ్బు విషయం చూస్తున్నావు, నువ్వు ఇల్లు కట్టుకోండి ఐదును చూసి నువ్వు సంబరపడిపోతా ఉన్నావు. మిషనరీల గురించి చెప్తున్నావు. ఆ మిషనరీలు ఈ దేశం వెళ్ళినారు, ఆ దేశం వెళ్ళినారు, సంస్థను పోగొట్టుకున్నారు. నేను చెప్పేదంతా కూడా స్వప్నమైన మాటలు చెప్తున్నావు నువ్వు, త్యాగం లేని మాటలు చెప్తున్నావు నువ్వు, విశ్వాసమైన పని చేయడం లేదు. దేవుని యొక్క రాజ్యం అనేది ఎవరైతే పేతురులో నువ్వు లోబడతావో వెంటనే దేవుని యొక్క రాజ్యం యొక్క శక్తి నేను తాకుతుంది. దేవుని రాజ్యం గురించినటువంటి ఏమాత్రం కూడా గ్రహింపు లేనటువంటి వాడు అంటున్నావు నువ్వు. ఇక్కడ పేతురు పశ్చాత్తాపడినప్పుడే అతనిలో కార్యం జరగడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు ఏ రీతిగా నువ్వు ప్రతిస్పందించాలి. అబ్రహాము దేవుని యొక్క మాట విన్నాడు. అబ్రహాంతో దేవుడు ఏమన్నాడంటే నీ బంధువుల నుండి, నీ ఇంట నుండి, నీ తండ్రి ఇంట నుండి, నీ సొంత ఊరు నుండి, నీ స్వదేశం నుండి బయటికి రా అంతే. సోదరుడు ఎప్పుడైనా నీ దేవుడి స్వరం విన్నావా? భయం చాలామందికి. బాబాయ్ దేవుడు ఇది వదిలేయమంటాడేమో, అది వదిలేయమంటాడేమో. ఎందుకు ఆ భయం? తిరిగి వారు పరలోక రాజ్యంలో చేరలేరు.
నా పిల్లల సంగతి ఏంటి? నీ యొక్క తలంపులు ఎప్పుడు కూడా నా పిల్లల్ని ఏం చదివించాలి, నా పిల్లలు అది చదవాలి, నా పిల్లలు పెద్దోళ్ళు అయిపోవాలి, నా పిల్లలు అమెరికా వెళ్ళిపోవాలి. ఇదే తప్ప నీకు లోక సంబంధమైన తలంపులతో నీవు నింపుకుంటా ఉన్నావు. అబ్రహాము ఏం చూస్తున్నాడో తెలిసిన హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం, ఏలనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అంతే. అబ్రహాము తన యొక్క చూపు అంతా పైన ఉంది. వాళ్ళు వీళ్ళు ఏంటి పైన చూస్తున్నారు అని అడిగితే అతడి సాక్ష్యం ఏంటంటే, ఈ లోకమంతా అంతమైపోతుంది బాబు, పైన పట్టణం ఉంది, దానికి శిల్పి అంతా కూడా దేవుడే, పునాదులు కలిగిన ఆ పట్టణాన్ని నేను చూస్తూ ఉన్నాను. అదే ఎవరు అడిగినా అదే మాట, అదే సాక్ష్యం. పౌలు ఏమంటాడు చూడండి, 2వ కొరింథీ 4వ అధ్యాయం 17వ వచనం, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం గనుక క్షేమాత్రముండు మా చులకైన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈ నిత్యమైన వాటి మీదే నీ దృష్టి ఉంటుంది. పౌలు తను దేవుని రాజ్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాడు, విత్తనములు చల్లుకుంటూ వెళ్ళిపోయాడు. నిజంగానే అతడు గొప్ప జయశాలి, దేవుని యొక్క రాజ్యం మహాప్రభావంతో కట్టాడు. మరి ఎందుకంటే మరి అతడు కూడా నిత్యమైన వాటి మీదే తన దృష్టిని పెట్టాడు. మరి నీ దృష్టి దేని మీద ఉన్నది? అనిత్యమైన దాని మీద, కనబడే దాని మీద నేను నీ దృష్టి పెడతా ఉన్నా. నేను విశ్వాసం పని చేయటం లేదు. ఎందుకు నీవు దేవుడు నేను పిలిచినప్పటికీ నీవు లోబడటం లేదు. ఎప్పుడైతే దేవుడు నిన్ను క్షమిస్తాడో దేవుని యొక్క రాజ్యం నేను పనిచేయటం ప్రారంభమవుతుంది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం ఆఖరి భాగంలో, వారి మనస్సులలో నా ధర్మవిధిని ఉంచదను, వారి హృదయముల మీద దాని వ్రాసెదను. 34వ వచనం మధ్యలో చదివితే, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకొనను. చూసారా, ఆ కొత్త నిబంధన ఏంటి? వారి దోషములను నేను జ్ఞాపకం చేసుకుని వారి పాపాలని నేను క్షమిస్తాను. ఇది కొత్త నిబంధన. దాని కొరకు ఆయన శిలువలో వేలాడవలసి వచ్చింది. యేసు ప్రభువుకు ఒక అధికారం ఉంది. ఏ అధికారం ఉందంటే పాపములు క్షమించేటటువంటి అధికారం ఉన్నది. శిలువ మీద ఆయన శ్రమ పడుతూ ఉన్నప్పుడు అందరూ ఆయన తిడతా ఉన్నారు, నీవు దేవుని కుమారుడైతే దిగవయ్యా అంటా ఉన్నారు. ఆయనని ఇంతకు ముందే మోహం మీద ఉమ్మేశారు. ఆయన రకమైన దోషుల మాటలు మాట్లాడిన వారిని అందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించి వారిని క్షమించేస్తా ఉన్నాడు. సోదరుడా, నువ్వేం చేస్తున్నావు? వాడు ఎలాగన్నాడు, వీడు ఇలాగన్నాడు, ఆయన ఎలాగన్నాడు. సహోదరు, నువ్వేం చేస్తున్నావు? మా అత్తమ్మ ఎలా ఉన్నది, నా కోడలు ఇటువంటి మాటలన్నీ ఎలా అనేసింది. నీ సహోదరులతో నీ సరైనటువంటి సంబంధం లేదు. మొట్టమొదటిగా దేవుని యొక్క రాజ్యము ఎలా పనిచేస్తుందంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 23వ వచనం, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం నర్పించి చూడగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. వెళ్ళు. ఒక ఆయన మచిలీపట్నం వరకు కూడా ప్రయాణం చేసి అక్కడ తన సహోదరునితో సమాధానపడి వచ్చాడు. అతడు హైదరాబాద్ నుంచి వెళ్ళాడు. సో 800 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. సహోదరుడా, ఎప్పుడైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళి తగ్గించుకుంటున్నావా? చాలా మందిలో తగ్గింపు లేదు. గర్వం చొప్పున దేవునితో నీకున్నటువంటి సంబంధాన్ని నీవు పోగొట్టేసుకుంటా ఉన్నావు. యేసయ్య మాట్లాడినటువంటి ఆ మాటలు విన్నాడు. రెండవ దొంగ ఏమన్నాడంటే, మీ రాజ్యంతో మీరు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి ఒక రాజ్యం ఉంది, అది పవర్ఫుల్ కింగ్డమ్ అనే సంగతి దొంగ గ్రహించాడు. అందుకనేసి మీకు అనుగ్రహించబడింది. ఎందుకంటే దొంగ పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి యేసయ్యను వేడుకుంటా ఉన్నాడు. మనకైతే ఇది మన యోగ్యమే, మనకి సమంజసమే, కానీ ఈయనే తప్పు చేయలేదు. మరి నీకు తెలిసినా, నీ తప్పులేంటో నీకు తెలిసినా, ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావు సహోదరుడా? దేవుని రాజ్యం గురించినటువంటి గ్రహింపు
వెంటనే నీకు స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే నిన్ను తగ్గించుకుంటావో, ఎప్పుడైతే నీకు సోదరుడి దగ్గరికి వెళ్ళి నువ్వు పశ్చాత్తాపడతావు, మొలకెత్తుతుంది, వెన్నులు వస్తాయి, ఆ తర్వాత గింజలు వస్తాయి, ఆ గింజలు ముదిరిపోతాయి. సోదరుడా, నీ పైరు సిద్ధంగా ఉన్నది. ఆఖరు దృశ్యం ఏంటంటే, ఆఖరు దృశ్యం ఏంటి? మార్కు సువార్త 4వ అధ్యాయం 29వ వచనం. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కోడలు పెట్టి, కోయను ఎప్పుడు ఈ కోతకాలం నీ జీవితంలో సంభవించబోతుంది. అది రేపేనేమో. కోడలు పెట్టాడంటే కోత అయిపోతుంది అంతే. మరి నీ యొక్క గింజలు ఎలాగ ఉన్నాయో నాకు తెలియదు. నీతో లోకంతో ఉన్నావా? లోకమునైనను లోకంలో ఉన్న దానినే దేనినైనను ప్రేమించవద్దు అన్నాడు. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా కూడా ఏంటది? నేత్రాశ, శరీరాశ, జీవపడమం. ఈ శరీరాశలతో, ఈ లోకాశలతో నీవు జీవిస్తా ఉన్నావు సహోదరుడు. ఎవరు స్థిరంగా నిలుస్తాయంటే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపడము తండ్రి వల్ల పుట్టినవి కాదు, అది లోక సంబంధమైనవి. దాని ఆశలు గతించిపోను గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. నువ్వు గింజవలే ఉండాలంటే ఆయన చిత్తాన్ని చేయి. ఆయన చిత్తం చేయకపోతే నువ్వు దేవుని యొక్క రాజ్యంతో నువ్వు సహకరించట్లేదు. అవి పెరగడానికి, ముదురు గింజలు రావడానికి నువ్వు సహకరించట్లేదు. దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి నీ చిత్తాన్ని నువ్వు జరిగించుకుంటా ఉన్నావు, నీ ఇష్టాన్ని నువ్వు జరిగించుకుంటా ఉన్నావు. దుష్టుల ఆలోచన చెప్పిన నడువక, పాపుల మార్గమున నిలువక, అమహాసులు కూర్చోండు చోటను కూర్చోండక దీనిని నువ్వు ఫాలో అవ్వు. దుష్టులతో కూర్చుంటున్నావు, బలహీనులతో, త్రాగుబోతులతో కూర్చుంటున్నావు. జాగ్రత్త. నీ యొక్క గింజలు ఎలా ఉన్నాయంటే బలమైన గింజల వల్ల లేవు. ఏమంటున్నాడంటే, యోహాను ఏమంటున్నాడంటే, ఆయన వస్తున్నాడు, నాకంటే శక్తివంతుడు, ఆయన చేతిలో ఉన్నది, ఆయన గోధుమలను జల్లించబోతా ఉన్నాడు. పొట్టును ఏం చేస్తాడంటే ఆయనని అగ్నితో పొట్టును కాల్చిపోతా ఉన్నాడు. నువ్వు గింజ వల్ల మిగిలావంటే దేవుడు నిన్ను కొట్లో వేస్తాడు, నేను పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. నువ్వు గింజ వల్ల ఉన్నావు సహోదరుడు. ఏంటో నీ దుష్ట సాంగత్యంతో నువ్వు ముందుకు వెళ్తా ఉన్నావు. నువ్వు గింజ వల్ల లేవు. ఈ సమయంలో యేసయ్య నిన్ను హెచ్చరిస్తున్నాడు. నిన్ను నువ్వు తగ్గించుకుంటే ఈ గొప్ప రాజ్యం నీలో పనిచేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, ఈ సమయంలో ఈ ప్రియులు వెనుబోత్యం వారి హృదయంలో పని చేయమని వేడుకుంటున్నాను. వారికి ఓరో తండ్రి ఏదైతే ఇష్టమో ఈ లోకాన్ని చూస్తూ 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 లోతు వల్లే వారు ద్వేషించిపోతూ ఉన్నారు. లోతు అలాగే సొలొమోనును చూస్తూ 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 అతడు తండ్రి ప్రభు తన భార్యను ఉపస్థాపంగా మారేటట్లుగా చేసుకున్నాడు. వీరెలా ఉండకుండా తమను తాము తగ్గించుకొని పేతురెట్లాగా గొప్ప ప్రభావంతో కూడినటువంటి సేవకుడైనాడు. అలాగే వీరును దేవుని యొక్క రాజ్యం వారిలో పనిచేయటకు వారు అనుమతించగలటకు సహాయం చేయమని దీవించమని యేసు అతి పరిశుద్ధ నామమందు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.